జై శ్రీరామ్, జై శ్రీశేఖర్. ఎలా ఉన్నట్టు ఫ్యామిలీ నేను అనుకోండి మీరందరూ చాలా చాలా మంచిగా ఉంటారు. సో మొత్తానికైతే ఈ వీడియోలో అయితే గణేష్ మాసం మంచి వర్క్స్ గిన్నె చేసుకుందాం. అండ్ అలాగే ఈరోజు అయితే మండే ఉంది. సో అలా అనేసి నేను స్కూల్కి అయితే వెళ్ళేసి వచ్చేసినాను. మొత్తానికి అయితే ఇప్పుడు స్టడీస్ అయితే చేసుకుంటున్నాను. ఒకసారి నేనైతే మీకు లాస్ట్ వీడియో చూపెట్టిన కానీ సో నేనైతే సోషల్ సబ్జెక్ట్కి సంబంధించి రాసుకుంటున్నాను ఇన్కంప్లీట్స్ అయితే. సో అవంతా ఇప్పుడైతే ఈ వీడియోలో మీకు చూపెడతాను. ఈరోజు ఎంత కంప్లీట్ అయిపోతుంది అనేసి అదంతా వర్క్ కానీ. అండ్ అలాగే గణేష్ మాసం సంబంధించి స్నేక్స్ పైన అయితే ఓపెన్ ఉండేక అంతా అదైతే ఈరోజు టిష్యూతో కవర్ చేసి ఆయుధాలకు సంబంధించి వర్క్స్ అయితే చేసుకోవాలి. సో మొత్తానికి అయితే ఈ వీడియోకి అందరైతే లాస్ట్ స్కిప్ చేయకుండా మొత్తం అయితే చూసేయండి. సో ఇప్పుడైతే మాటలుగా ఉంటా వీడియో అయినా స్టార్ట్ చేద్దాం. అండ్ ఇంకోటిగా నిన్న అయితే నేను 5 లెసన్స్ అయితే కంప్లీట్ చేసినాను. సో ఈరోజు అయితే ఒక 3 లెసన్స్ అయినా రాద్దామని చూస్తున్నాను. అంటే ఇప్పుడు 5th లెసన్లో అయితే ఉన్నాను. అండ్ అలాగే 5th కంప్లీట్ చేయాలి, 6th రాయాలి, 7th కంప్లీట్ చేసినాక 8th లెసన్ స్టార్ట్ చేయాలని అనుకుంటున్నాను. ఒకవేళ ఈ విధంగా కుదిరితే మీకైతే మొత్తం అయితే వీడియోలో చూపెడతాను. సో ఇప్పుడైతే అందరైతే వీడియో స్టార్ట్ చేద్దాం. సో దానికంటే ముందు అందరైతే వీడియోకి లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేసేయండి. అండ్ అలాగే ఛానల్కి అయితే అందరూ సబ్స్క్రైబ్ చేసేయండి. వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. మొత్తానికి అయితే ఇప్పుడు 5th లెసన్ అయితే స్టార్టింగ్లో అయితే ఉన్నాను. సో చూసుకోవచ్చు నిన్న అయితే ఎంతగానం అయితే రాసినాను. సో ఇప్పుడైతే 5th లెసన్ అయితే మొత్తానికి స్టార్ట్ అయిపోతుంది. సో మొత్తానికి అయితే స్టడీస్ అయితే కంప్లీట్ అయిపోయినాయి. సో ఇప్పుడైతే గణేష్ మ్యాథ్స్ సంబంధించి వర్క్స్ అయితే చేసుకుందాం. సో ఈరోజు గణేష్ మ్యాథ్స్లో ఏమేమి వర్క్స్ చేసుకోవాలి అండ్ అలాగే ఆఫ్లైన్లో కూడా వర్క్స్ అయితే చేసుకున్నాను. ఒక్కసారి అయితే ఆ వర్క్స్ ఏమేమి చేసుకున్నాను అండ్ అలాగే ఎప్పుడు ఏం చేయడానికి పోతున్నాం ఒకసారి అయితే మొత్తంగా మాట్లాడుకుందాం. సో ముందుగా అయితే మనం ఏమేమి ఆఫ్లైన్లో అయితే చేసుకున్నాం అదైతే మాట్లాడుకుందాం. మొత్తానికైతే ఇటు సైడ్లో చూస్తే కనుక సైడ్ హ్యాండ్స్కి సంబంధించి వర్క్స్ అయితే లాస్ట్ రోజు జరగలేకపోయింది. జస్ట్ ఫ్రంట్ హ్యాండ్స్కి సంబంధించి ఇవే వర్క్స్ జరిగింది కదా. మొత్తానికి అయితే మనం ప్రీవియస్ వీడియోస్లో అయితే జస్ట్ ఆశీర్వాదం ఇచ్చే చెయ్యి ప్రిపేర్ చేసుకున్నాం అండ్ అలాగే లడ్డు చెయ్యి అయితే ప్రిపేర్ చేసుకున్నాం మొత్తానికి డీటెయిల్తోని. అండ్ ఇప్పుడు కనుక చూస్తే ఇటు సైడ్ హ్యాండ్స్ అయితే వర్క్ జరగలేదు. ఇటు సైడ్ అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది. సో ఈ చేయిలో సుదర్శన చక్రం అయితే వస్తుంది అండ్ అలాగే ఇటు సైడ్ చేయిలో అయితే ఆల్రెడీగా త్రిశూలం అయితే వచ్చేసింది. సో ఇక్కడైతే ఒక రుద్రాక్షం సంబంధించి మాలల టైప్. సో ఆ విధంగా చేద్దామని అనుకుంటున్నాను. అండ్ ఇంకోటి కానీ మొత్తానికి ఇటు సైడ్ హ్యాండ్స్కి సంబంధించి వర్క్స్ నెక్స్ట్ వీడియోలో అయితే మొత్తం క్లేవర్కి కంప్లీట్ అయిపోతుంది. స్నేక్స్కి సంబంధించి ఫేస్, ఇటు సైడ్ హ్యాండ్, ఈ వర్క్స్ అనేవి నెక్స్ట్ వీడియోలో కంప్లీట్ చేసుకుంటాం. అండ్ ఇంకోటి ఇప్పుడైతే వీడియోలో ఏదైతే లాస్ట్ వీడియో స్నేక్స్ అయితే ఫిక్స్ చేసాము కదా. సో చూస్తే ఈక్వల్గా అయితే వచ్చేసినాయి. సో ఇప్పుడైతే పైనుంచి అంతా కవర్ చేయాలి టిష్యూ పేపర్తోని. సో అదైతే ఇప్పుడు ఈ వీడియోలో వర్క్ అయితే చేసుకోవాలి. సో మొత్తానికి అయితే అందరైతే వీడియోకి స్కిప్ చేయకుండా లాస్ట్కి అయితే చూసేయండి. అండ్ ఇంకోటి గైజ్ 18th వరకు అయితే మొత్తం గణేష్ మ్యాథ్స్ సంబంధించి ఈ వర్క్ అనేది అయిపోతుంది క్లేకి సంబంధించి. దాని తర్వాతకి 18th నుంచి 19th నుంచి అయితే తప్పకుండా కలర్ వర్క్ అనేది స్టార్ట్ అయిపోతుంది. కలర్ వర్క్ అనేది చాలా స్పీడ్తోనైతే నడుస్తుంది. సో ఇప్పుడైతే మాటలాగా ఉంటారు ఆ టిష్యూ పేపర్కి సంబంధించి వర్క్ డైరెక్ట్లో అయితే స్టార్ట్ చేద్దాం.
సో మొత్తానికి అయితే ఆ పేస్ట్ అనేది మీకు తెలిసి ఉంటుంది ఏ విధంగా అయితే ప్రిపేర్ చేయాలి. పేస్ట్ లెక్క ఏమి ఉండదు కదా, జస్ట్ వాటర్ అండ్ అలాగే ఫెవికాల్కి సంబంధించి ఒక మిక్చర్ అదైతే దాన్ని అయితే మనం అప్లై చేసేస్తున్నాం డైరెక్ట్గా టిష్యూ పేపర్లో ముంచి. సో దాంతోనైతే ఒక హార్డ్గా అయితే ప్రిపేర్ అయిపోతుంది సర్ఫేస్ లెక్క. సో మనం ఎన్ని లేయర్స్ ఆఫ్ టిష్యూ అప్లై చేస్తాం సో అంత స్ట్రాంగ్గా అయితే బిల్డ్ అవుతుంది అది. సో నేనైతే ఒక 2 to 3 టైమ్స్ అయితే అప్లై చేసినాను టిష్యూ అనేది. మన స్నేక్స్కి సంబంధించి మొత్తం కవర్ చేసినాను, అంటే కింద నుంచి అంతా కార్డ్బోర్డ్ కనిపించకుండా కానీ. సో సైడ్స్ నుంచి రూఫ్ ఏదైతే ఉంటుంది కా పైన మొత్తం టాప్లో ఓపెన్ అయితే ఉంది కదా కార్డ్బోర్డ్స్. సో ఆడ అయితే ఒకటే లేయర్ అయితే చేసినాను టిష్యూతోని. మీరైతే ఈ వీడియో మొత్తం అయితే స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు అయితే చూసేయండి. మొత్తానికి అయితే మీరు కనుక చూస్తే మన గణేష్ మ్యాథ్స్ సంబంధించి ఆల్మోస్ట్ అయితే ఇక్కడ మొత్తం కవర్ చేసేసిన టిష్యూతోని. ఈ వీడియోస్లో అయితే వర్క్స్ అయితే ఇంతే చేస్తున్నాం గైస్. సో కలుస్తాం మీతో నెక్స్ట్ వీడియోలో. మన గణేష్ మ్యాథ్స్ సంబంధించి ఆల్మోస్ట్ మొత్తం క్లియర్ కంప్లీట్ చేసే కలుస్తాం ఇక నెక్స్ట్ వీడియోలో అయితే. సో ఈ వీడియోలో అయితే ఇంతే గైస్. ఈ వీడియోకి లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ అయితే షేర్ చేసేయండి. టాటా, బాయ్ బాయ్.